18 గంటల్లో ఈ అమ్మాయి చనిపోతుంది. ఆమె తల్లి, తండ్రి చనిపోతారు. 20,000 మంది చనిపోతారు. కాని వారి కథ శాశ్వతమవుతుంది. క్రీస్తు శకం 79 ఆగస్టు 24 మధ్యాహ్నం 12:45 పాంపెయి నగరం. రోమన్ సామ్రాజ్యంలో అత్యంత శ్రీమంతమైన నగరం. 20,000 మంది ప్రజలు తమ సాధారణ జీవితాలు గడుపుతున్నారు. మార్కస్ అనే యువ వ్యాపారి తన ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నాడు. అతని భార్య జూలియా పక్కన కూర్చుని ఉంది. 6 ఏళ్ల కూతురు లూసియా తన బొమ్మతో ఆడుకుంటోంది. ఆమె తల్లి చేసిన రొట్టెలో తేనె రాసి తిన్నది. అమ్మా, ఈ రాత్రి మనం తాత ఇంటికి వెళ్తామా? లూసియా అమాయకంగా అడుగుతుంది. జూలియా చిరునవ్వుతో, అవును చిన్నారి, ఈ రాత్రే బదులిచ్చింది. మరి రేపు నేను స్కూల్కి వెళ్ళి నా స్నేహితురాలు క్లాడియాకి ఈ డాల్ చూపిస్తాను. జూలియా తల ఊపుతుంది. తప్పకుండా లూసియా. కానీ ఆ రాత్రి లూసియా జీవితంలో ఎప్పటికీ రాలేదు. రేపు ఎప్పటికో రాలేదు. స్కూల్, క్లాడియా, తాత ఇల్లు అన్నీ ఆగిపోయాయి. మధ్యాహ్నం 1 గంట. వెసువియస్ పర్వతం మేల్కొంది. మార్కస్ ఇంట్లో గోడలు కంపించాయి. పళ్ళెం నేల మీద పడి పగిలింది. లూసియా తన బొమ్మను వదిలేసి తల్లి దగ్గరికి పరిగెత్తింది. అమ్మా, అమ్మా! ఆమె భయంతో ఏడుస్తోంది. మార్కస్ కిటికీ దగ్గరికి వెళ్లాడు. అతను చూసినది అతని జీవితంలో ఎన్నడూ మర్చిపోలేనిది. వెసువియస్ శిఖరం లోపలికి కుప్పకూలింది. ఆపై ఆకాశం వైపుకు పేలింది. నల్ల బూడిద, మంటలు, రాళ్లు 33 కిలోమీటర్ల ఎత్తుకు ఒక భయంకర స్తంభంగా ఎగిరాయి. సెకనుకు 15 లక్షల టన్నుల మేర కామంటి గగన విహారం చేస్తోంది. పేలుడు శబ్దం 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోమ్ వరకు వినిపించింది. జూలియా, లూసియాను తీసుకో, బయటికి వెళ్ళాలి! మార్కస్ అరిచాడు. వారు తలుపు తెరిచినప్పుడు ఆకాశం అదృశ్యమైంది. సూర్యుడు కనిపించడం లేదు. చీకటి మధ్యాహ్నం. మరియు మీద నుండి తెల్లని రాళ్లు వర్షంలా కురుస్తున్నాయి. ఫామస్, అగ్నిపర్వతరాళ్లు. తేలికపాటివి కాని ప్రమాదకరమైనవి. మొదట చిన్న గులకరాళ్ల పరిమాణం, తర్వాత పెద్ద పెద్దవి. తలమీద ఏదైనా కప్పుకోండి, ఎవరో వీధిలో అరిచారు. మార్కస్ ఒక దుప్పటి తీసుకొచ్చి జూలియా, లూసియా తలల మీద వేశాడు. నేను మిమ్మల్ని రక్షిస్తాను, వాగ్దానం. లూసియా తన బొమ్మను తీసుకురావడం మర్చిపోయింది. నాన్నా, నా డాల్! ఇప్పుడు కాదు చిన్నారి, వెళ్దాం. మార్కస్ ఆమె చేతిని పట్టుకున్నాడు. వారు వీధిలోకి అడుగుపెట్టారు. వేల మంది అలానే చేస్తున్నారు. ఎవరికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. కేవలం పారిపోవాలని తెలుసు. కాని ఈ విధ్వంసం ఇంకా ప్రారంభమే. నిజమైన ఆపద ఇంకా 18 గంటల దూరంలో ఉంది. తరువాతి 18 గంటలు హ్యూమస్ వర్షం 10 గంటలు కొనసాగింది. 2.8 మీటర్ల లోతు వరకు పోగుపడింది. కొంతమంది తప్పించుకున్నారు. 12,000 నుండి 15,000 మంది నగరం నుండి బయటికి వెళ్లారు. కాని 2,000 మంది ఆగిపోయారు. రాత్రి 12 గంటల తర్వాత అగ్నిమేఘాలు వచ్చాయి. 300 డిగ్రీల లేడి, గంటకు 100 కిలోమీటర్ల వేగం. తక్షణ మరణం. తెల్లవారుజామున 7:30కి చివరి సర్జ్ పాంపెయిని తాకింది. ఆ చివరి క్షణాలలో తల్లులు తమ పిల్లలను గట్టిగా కౌగిలించుకున్నారు. తండ్రులు కుటుంబాలను కాపాడటానికి తమ చేతులు చాచారు. ప్రియులు ఒకరి చేతులు చివరిసారిగా పట్టుకున్నారు. ప్రేమ బూడిదలో ఘనీభవించింది. భయం శాశ్వతమైంది. మరియు ఆశ రాతిగా మారింది. 2000 సంవత్సరాల తర్వాత మీరు వారిని చూడవచ్చు. కళ్ళు తెరిచి, చేతులు చాచి, నోళ్లు తెరిచి చివరి శ్వాస కోసం. లూసియా ఎక్కడో ఆ 2,000 మందిలో ఉందా? ఆమె తన బొమ్మను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించిందా? క్లాడియాను ఎప్పుడైనా చూసిందా? మనకు తెలియదు. కాని మనకు తెలుసు, ఆమె రేపు ఎప్పటికో రాలేదు. కాని ఈ కథ ముగియలేదు. వెసువియస్ ఇంకా ఉంది. 1944 చివరి విస్ఫోటనం. 81 సంవత్సరాల నిద్ర. 3 మిలియన్ల మంది ఇప్పుడు దాని నీడలో నివసిస్తున్నారు. వారిలో వేల మంది లూసియా లాంటి పిల్లలు. వారు తమ బొమ్మలతో ఆడుకుంటున్నారు. రేపటి గురించి కలలు కంటున్నారు. కాని చరిత్ర పునరావృతమైతే? ఇదే పాంపెయి చివరి రోజు కథ. మరియు అది మీ నగరం కథ కూడా కావచ్చు. మనం వెనక్కి వెళ్దాం. ఆ ఘోర మధ్యాహ్నం ముందు పాంపెయి నగరం ఎలా ఉండేది? క్రీస్తు శకం 79లో పాంపెయి కేవలం ఒక నగరం కాదు. అది రోమన్ జీవన విధానానికి ప్రతిరూపం.
సంపద, సంస్కృతి, వాణిజ్యం కలిసిన ప్రదేశం. జనాభా 10,000 నుండి 20,000 మధ్య. ధనవంతులు, మధ్యతరగతి వ్యాపారులు, కళాకారులు, కార్మికులు, బానిసలు కలిసి జీవించేవారు. నగరంలో 40కి పైగా బేకరీలు ఉన్నాయి. రోజూ వేల రొట్టెలు. పెద్ద రాతి మిల్లులు గాడిదల్లాగేవి. గోధుమ పిండి చేసి పెద్ద ఓవెన్లలో కాల్చేవారు. ఒక బేకరీలో 2000 సంవత్సరాల తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు 81 రొట్టెలు కనుగొన్నారు. కార్బనైజ్డ్, కానీ వాటి ఆకారం ఇంకా కనిపిస్తోంది. గుండ్రంగా, పైన క్రాస్ మార్క్స్తో సులభంగా విభజించడానికి. 80కి పైగా థర్మోపోలియా. ఈనాటి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు. రాతి కౌంటర్లు, అందులో జారులు పొందుపరచడం చేసి ఉండేవి. వేడి స్టూ, వైన్, ఆలివ్ నూనెలో వేయించిన ఆహారం విక్రయించేవారు. యాంఫిథియేటర్, 20,000 మంది ప్రేక్షకులు. రోమ్ కొలోసియం తర్వాత నిర్మించబడిన మొదటి స్థిర అరేనాలో ఒకటి. గ్లాడియేటర్ పోరాటాలు, జంతువేటలు, క్రీడలు. క్రీస్తుశకం 59లో ఇక్కడ ఒక భారీ అల్లర్లు జరిగాయి. పాంపేయి మరియు పొరుగు నగరం నోసెరా మధ్య. అనేక మంది చనిపోయారు. రోమన్ సేనెట్ 10 సంవత్సరాల పాటు యాంఫిథియేటర్ మూసివేసింది. నీటి వ్యవస్థ అద్భుతకరమైనది. పర్వతాల నుండి సెర్చియో ఆక్విడాక్ట్ ద్వారా శుద్ధ జలం. లెడ్ పైపులు, పబ్లిక్ ఫౌంటైన్లు ప్రతి వీధి మూలలో. ధనవంతుల ఇళ్లలో ప్రైవేట్ ప్లంబింగ్, ఇండోర్ టాయిలెట్లు, పబ్లిక్ బాత్స్. పురుషులు, స్త్రీలు వేర్వేరు సమయాల్లో ఉపయోగించేవారు. వేడి నీటి బాత్, కాల్డారియం. వెచ్చని నీరు, టెపిడారియం. చల్లని నీరు, ఫ్రిజిడారియం. కేవలం స్నానం కాదు, సామాజిక కేంద్రం. వార్తలు, వ్యాపారం, రాజకీయం చర్చించే చోటు. కళ. ప్రతి ధనవంతుల ఇల్లు ఒక కళా ప్రదర్శనశాల. ఫ్రెస్కోలు గోడలపై, మొజాయిక్స్ నేలపై. పౌరాణిక కథలు, దేవతలు, రోజువారీ జీవితం, ప్రకృతి దృశ్యాలు. హౌస్ ఆఫ్ ద ఫ్యాన్. ఇది ఒక సంపన్న కుటుంబమిల్లు. 3000 చదరపు మీటర్ల విస్తీర్ణం. అందులో అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు పర్షియన్ రాజు డారియస్ యుద్ధం చిత్రించిన మొజాయిక్. 5.8 మీటర్ల పొడవు. 10 లక్షలకి పైగా చిన్న రంగు రాళ్లతో నిర్మించబడింది. విల్లా ఆఫ్ ద మిస్టీరీస్. నగరం హద్దు బయట. గోడలపై రహస్య డయానిసియస్ ఆరాధన కర్మచిత్రాలు. ప్రకాశవంతమైన ఎరుపు నేపథ్యం మీద బ్రతుకు పరిమాణ బొమ్మలు. 2000 సంవత్సరాల తర్వాత రంగులు ఇంకా మెరుస్తూ ఉన్నాయి. గోడలు మాట్లాడతాయి. 11,000కి పైగా గ్రాఫిటీలు, శాసనాలు కనుగొనబడ్డాయి. ప్రేమ సందేశాలు, రాజకీయ నినాదాలు, వ్యాపార ప్రకటనలు, అసభ్య హాస్యం, తత్వశాస్త్ర వ్యాఖ్యలు. రెస్టిట్యూటస్ అనేకసార్లు ఇక్కడ ఒంటరిగా పడుకున్నాడు మరియు తన ప్రియురాలైన ఉర్బానాను కోరుకున్నాడు. ఏప్రిల్ 18వ తేదీన గ్లాడియేటర్ పోరాటం. 20 జంటల పోరాటం. గయస్ పుంపిడియస్ ఇక్కడ ఉన్నాడు. స్థానిక రాజకీయాలకు మళ్లీ ఓటు వేయటం అలసిపోయాను. నేను నిద్రించాలనుకుంటున్నాను. ఈరోజు ఆ గోడలు సమయాన్ని దాటి మాట్లాడతాయి. గయస్ ఇంకా ఉన్నాడు. రెస్టిట్యూటస్ ఇంకా ప్రేమలో ఉన్నాడు. కాని ఈ సంపద, ఈ సంస్కృతి, ఈ జీవం అన్నీ ఒక భయంకర రహస్యం మీద నిర్మించబడ్డాయి. వెసువియస్ పర్వతం 1281 మీటర్ల ఎత్తు. పచ్చగా ద్రాక్ష తోటలతో కప్పబడి ప్రశాంతంగా కనిపిస్తూ. కాని అది అగ్నిపర్వతం, నిద్రపోతున్న రాక్షసుడు. మరియు అది మేల్కొనబోతోంది. క్రీస్తుశకం 62 ఫిబ్రవరి 5. పాంపేయి చరిత్రలో బ్లాక్ డే. భారీ భూకంపం. 7.5 మెగ్నిట్యూడ్ అంచనా. నగరం తీవ్రంగా దెబ్బతింది. భవనాలు కుప్పకూలాయి. ఆలయాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. నీటి వ్యవస్థ దెబ్బతింది. రోమన్ సెనేటర్ మరియు తత్వవేత్త సెనెకా తన లేఖలో రాశాడు, మనం ఆ ప్రాంతంలో భూకంపం గురించి వింటున్నాము. కాంపానియా అనేక రోజులు కంపించింది. కానీ పాంపేయి వాసులు వెనక్కి రాలేదు. వారు తమ నగరాన్ని పునర్నిర్మించారు. మరింత అందంగా, మరింత శ్రేయస్సుతో. కొత్త మార్బుల్ దేవాలయాలు, మరింత విలాసవంతమైన ఇళ్ళు. వారు భావించారు భూకంపం ఒక ప్రమాదమని, దైవం కోపం శాంతించిందని. వారికి తెలియదు అది కేవలం హెచ్చరిక అని. ఆగస్టు 79. గత కొన్ని రోజులుగా విచిత్ర సంకేతాలు. చిన్న భూకంపాలు రోజు. రాత్రి మంచం కంపిస్తుంది. గోడల్లో చిన్న పగుళ్ళు. కానీ ప్రజలు అలవాటు పడ్డారు. 62 నుండి 17 సంవత్సరాలు అనేక చిన్న కంపనాలు వచ్చాయి. బావుల్లో నీటి మట్టం అసాధారణంగా తగ్గిపోయింది. మ్యాగ్మా పైకి రావడం వల్ల భూగర్భ జలస్థాయి మారింది. కానీ ఎవరూ కనెక్షన్ చేయలేదు. పక్షులు విచిత్రంగా ప్రవర్తించాయి. నగరం మీద చుట్టూ తిరుగుతున్నాయి. కిందికి దిగడం లేదు. కుక్కలు రాత్రంతా మురిగాయి. గుర్రాలు భయపడి నియంత్రణలో లేవు. జంతువులకు తెలుసు భూమి లోపల ఏదో జరుగుతోందని. కానీ మానవులు గ్రహించలేదు లేదా విస్మరించారు. ఆగస్టు 24 ఉదయం. మిసేనం నావికా స్థావరం.
నేపుల్స్ బే మీద. ప్లీనీ ద ఎల్డర్ అక్కడ కమాండర్. 56 సంవత్సరాలు. ప్రఖ్యాత చరిత్రకారుడు, సహజ శాస్త్రవేత్త. అతని సైక్లోపీడియా న్యాచురాలిస్ హిస్టోరియా 37 సంపుటాలు. మానవులకు తెలిసిన ప్రతి విషయం గురించి. అతని మేనల్లుడు ప్లీనీ ద యంగర్ 17 ఏళ్ల యువకుడు అతనితో ఉన్నాడు. తరువాత అతను రాసిన 2 లేఖలు ఈ రోజు మనకు ఆ ఘోర రోజు గురించి వివరాలు చెప్తున్నాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత ప్లీనీ ద ఎల్డర్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. సూర్యుడు మండిపోతోంది. ప్రశాంత రోజు. మధ్యాహ్నం 1 గంట. వెసువియస్ పేలింది. ప్లీనీ ద యంగర్ తన తల్లి అలారంతో లేచాడు. ఆకాశంలో ఒక భయంకర మేఘస్తంభం. చీకటి, భారీ, భయంకరమైన. దాని ఆకారం ఒక పైంచెట్టులాగా ఉంది. అతను తర్వాత రాశాడు. ఒక పెద్ద ట్రంక్ పైకి ఎగిరి పైన శాఖలుగా విస్తరించింది. ప్లీనీ ద ఎల్డర్ శాస్త్రవేత్త హృదయంతో దగ్గరగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఓడరు సిద్ధం చేయమన్నాడు. కాని ఆపై ఒక సందేశం వచ్చింది. స్టేబియే నుండి అతని స్నేహితుడి భార్య, దయచేసి మమ్మల్ని రక్షించండి, మేము చిక్కుకున్నాము. శాస్త్రీయ ఆసక్తి రక్షణ మిషన్గా మారింది. ప్లీనీ ద ఎల్డర్ తన స్నేహితులను రక్షించడానికి వెళ్లాడు. కాని అతను తిరిగి రాలేదు. మరియు పాంపేయిలో మార్కస్, జూలియా, లూసియా తమ ప్రాణాల కోసం పరుగెడుతున్నారు. హెచ్చరికలు ఉన్నాయి. ప్రకృతి అరిచింది. కాని ఎవరూ వినలేదు. చరిత్ర పునరావృతమైతే ఇదే పాఠం. హెచ్చరికలను విస్మరించకండి. మధ్యాహ్నం 1 గంట. అది మొదటి గంట. వెసువియస్ శిఖరం పేలింది. 800 డిగ్రీల సెల్సియస్ మ్యాగ్మా, బూడిద, రాయి ఆకాశం వైపు దూసుకుపోయింది. ఎంత వేగంగా! సెకనుకు 1.5 మిలియన్ టన్నుల మేర కామంటి. ఎంత శక్తి! హిరోషిమా అణుబాంబు కంటే 1,00,000 రెట్లు ఎక్కువ. ఎంత ఎత్తుకు! 33 కిలోమీటర్లు. స్ట్రాటోస్ఫియర్లోకి. వాణిజ్య విమానాలు ఎగిరే ఎత్తు కంటే 3 రెట్లు ఎక్కువ. తరువాతి గంట. ప్యూమిస్ వర్షం ప్రారంభమైంది. తెల్లని, తేలికపాటి అగ్నిపర్వతరాళ్లు. మొదట చిన్నవి, గులకరాయల పరిమాణం. ప్రజలు తలల మీద చేతులు పెట్టుకుని పరుగెడుతున్నారు. సూర్యుడు అదృశ్యమయ్యాడు. మధ్యాహ్నం మధ్య రాత్రి అయింది. మార్కస్ కుటుంబం వారి ఇంటి నుండి బయటికి వచ్చింది. వీధి గందరగోళంగా ఉంది. 1000 మంది పారిపోతున్నారు. నూకెరా, గేట్ వైపు! ఎవరో అరిచారు. లేదు, సముద్రం వైపు! మరొకరు. తరువాతి 7 గంటలు. ప్యూమిస్ పడటం కొనసాగుతోంది. ఇప్పుడు పెద్దవి. టెన్నిస్ బాల్ పరిమాణం. కొన్ని 10 సెంటీమీటర్ల వ్యాసం. గంటకు 15 సెంటీమీటర్ల వేగంతో పేరుకుపోతున్నాయి. వీధులు మూసుకుపోతున్నాయి. తలుపులు బ్లాక్ అవుతున్నాయి. కొంతమంది ఇళ్లలోనే దాక్కోవాలని నిర్ణయించుకున్నారు. ఇది ఘోర తప్పు. ప్యూమిస్ బరువు పైకప్పులపై పోగుపడుతోంది. 1 క్యూబిక్ మీటర్ ప్యూమిస్ 400 కిలోగ్రాముల బరువు. పైకప్పులు ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలుతున్నాయి. కింద ఉన్న వారిని చంపుతున్నాయి. మార్కస్ తన కుటుంబాన్ని నగర గేటు వైపు నడిపిస్తున్నాడు. కాని ప్యూమిస్ ఇప్పుడు 1 మీటర్ లోతు. నడవడం కష్టం. లూసియా చిన్నపిల్ల. అతను ఆమెను భుజాల మీద మోస్తున్నాడు. నాన్న, నాకు భయంగా ఉంది. లూసియా ఏడుస్తోంది. కేవలం కొంచెం దూరం చిన్నారి, మనం సురక్షితంగా ఉంటాం. కాని మార్కస్ స్వయంగా నమ్మడం లేదు. రాత్రి 8 నుండి 12 గంటల మధ్య చీకటి సంపూర్ణంగా ఉంది. కొంతమంది దీపాలు పట్టుకుంటున్నారు. కాని గాలి బూడిదతో నిండి ఉంది. శ్వాసించటం కష్టం. ప్యూమిస్ ఇప్పుడు 2 మీటర్ల లోతు. మొదటి అంతస్తు కిటికీల వరకు. తప్పించుకునే అవకాశం మూసుకుపోతోంది. కొంతమంది ఉన్నత అంతస్తుల్లోకి వెళ్లారు. కొంతమంది మెట్లపై నిలబడి ఉన్నారు. ప్యూమిస్ ఎత్తు పెరుగుతోంది కాబట్టి పైకి వెళుతున్నారు. కొంతమంది సముద్రం చేరారు. అక్కడ బోట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. కాని సముద్రం కూడా హింసాత్మకంగా ఉంది. అలలు భారీగా. పంపిస్ నీటిలో పడుతోంది. ప్లీనీ ది ఎల్డర్ స్టేబియే చేరాడు. తన స్నేహితుని ఇల్లు. కాని సముద్రం నుండి తప్పించుకోవడం అసాధ్యం. వారు లోపల వేచి ఉండాలి. భయపడకండి, అతను తన స్నేహితులకు చెప్పాడు. ఇది సహజ దృగ్విషయం. అది గడిచిపోతుంది. కాని అతను తప్పు చేశాడు. అర్ధరాత్రి 12 గంటలు. ప్యూమిస్ వర్షం ఆగింది. క్షణికమైన నిశ్శబ్దం. కాని అది ముగింపు కాదు. అది విరామం. విస్ఫోటన కాలం అస్థిరంగా అయింది. 33 కిలోమీటర్ల ఎత్తు శాశ్వతం కాదు. గురుత్వాకర్షణ బలం పనిచేస్తోంది. ఆపై కాలం కుప్పకూలింది. పైరోక్లాస్టిక్ సర్జ్. అగ్ని మేఘం. బూడిద, వాయువులు, రాళ్లు, మంటల మిశ్రమం.
ఉష్ణోగ్రత 300 నుంచి 400 డిగ్రీల సెల్సియస్. వేగం గంటకు 100 నుంచి 180 కిలోమీటర్లు. శక్తి తక్షణ మరణం. అర్ధరాత్రి 12:30 మొదటి సర్జ్ హెర్క్యులేనియం నగరాన్ని తాకింది. సముద్ర తీరంలో వెస్వియస్కి దగ్గరగా 300 మంది బోట్ హౌస్లో ఆశ్రయం పొందారు. సముద్రం ప్రశాంతమైతే తప్పించుకోవడానికి ఎదురుచూస్తున్నారు. సర్జ్ వచ్చింది. తక్షణంగా ఎవరికీ తప్పించుకునే అవకాశం లేదు. వారి శరీరాలు 2000 సంవత్సరాల తర్వాత కనుగొనబడ్డాయి. అద్భుతమైన సంరక్షణతో. బట్టలు, వస్తువులు, ఎముకలు సంపూర్ణంగా. ఒక మనిషి మెదడు కణాలు కూడా గాజు రూపంలో సంరక్షించబడ్డాయి. తెల్లవారుజామున 6:30 గంటలు. 5వ సర్జ్ మరింత శక్తివంతమైనది. పాంపేయి వైపు కదులుతోంది. మార్కస్ కుటుంబం ఎక్కడో ఉంది. ఇంటిలో, వీధిలో. వారు తప్పించుకున్నారా? తెల్లవారుజామున 7:30 గంటలు. 6వ మరియు చివరి సర్జ్ అత్యంత శక్తివంతమైనది. ఇది పాంపేయి గోడల మీదుగా దూసుకొచ్చింది. నగరం గుండా వ్యాపించింది. ప్రతి వీధి, ప్రతి ఇల్లు, ప్రతి మూల. చివరి క్షణాలలో ఒక తల్లి తన 2 పిల్లలను గట్టిగా కౌగులించుకుంది. ఆమె శరీరం వారిమీద వంగి వారిని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. ఒక కుక్క గొలుసుతో బంధించబడి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ చివరికి ఆగిపోయింది. ఒక మనిషి తన ముఖాన్ని కప్పుకోవడానికి తన చేతులు పైకి ఎత్తాడు. 2 ప్రియులు ఒకరి చేతులు పట్టుకుని, ఒక కుటుంబం కలిసి చివరి క్షణం వరకు. ప్రేమ బూడిదలో ఘనీభవించింది. తెల్లవారుజామున 8 గంటలు. ముగిసింది. పాంపేయి నగరం అదృశ్యమైంది. 6 మీటర్ల బూడిద క్రింద. అంచనా 2000 మంది ప్రజలు మరణించారు. 12,000 నుంచి 15,000 మంది తప్పించుకున్నారు. స్టేబియేలో ప్లినీ ది ఎల్డర్ చనిపోయాడు. విషవాయువుల వల్ల ఊపిరాడక. గొప్ప శాస్త్రవేత్త తన చివరి సాహసంలో మరణించాడు. ఆగస్టు 24, క్రీస్తు శకం 79. పాంపేయి చివరి రోజు. పాంపేయి మర్చిపోయింది. 6 మీటర్ల బూడిద క్రింద. సంవత్సరాలు గడిచాయి. దశాబ్దాలు, శతాబ్దాలు. రోమన్ సామ్రాజ్యం కూలిపోయింది. మధ్యయుగం వచ్చి వెళ్ళింది. పునరుజ్జీవనం మెరిసింది. ప్రజలు మర్చిపోయారు ఆ స్థలంలో ఒక నగరం ఉండేదని. కానీ చరిత్ర శాశ్వతంగా ఖననం చేయబడదు. 1594-99 మొదటి ఆవిష్కరణ. డొమెనికో ఫొంటానా అనే ఆర్కిటెక్ట్ ఒక కాలువ నిర్మాణం చేస్తున్నాడు. సర్చియో నది నుండి టొరే అనునజియాటాకి నీరు తీసుకెళ్లడానికి. త్రవ్వకంలో అతను పురాతన గోడలు కనుగొన్నాడు. శాసనాలు. పోంపేయి అనే పేరు. కాని అతను దాని ప్రాముఖ్యత గ్రహించలేదు. నిర్మాణం కొనసాగించాడు. చరిత్ర మరల మర్చిపోయింది. 1738 హెర్క్యులేనియం. త్రవ్వకాలు. రోక్కో గియోకాకినో డి అల్కుబియర్రే అనే స్పానిష్ ఇంజనీర్ హెర్క్యులేనియం త్రవ్వడం ప్రారంభించాడు. కింగ్ చార్లెస్ III ఆధ్వర్యంలో. అతను కనుగొన్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పూర్తి ఆలయం, థియేటర్, శిల్పాలు, ఫ్రెస్కోలు. రోమన్ నగరం సమయం ఆగిపోయినట్లు. 1748 పాంపేయి త్రవ్వకాలు ప్రారంభం. చార్లెస్ III పాంపేయి త్రవ్వకాలను అధికారికంగా ప్రారంభించాడు. మొదట నిధివేటలాగా. విలువైన వస్తువులు, శిల్పాలు తీసుకెళ్లడం. శాస్త్రీయ పద్ధతి లేకుండా. కానీ త్వరలోనే వారు గ్రహించారు, ఇది కేవలం నిధి కాదు, ఇది టైం క్యాప్సూల్. రోమన్ జీవితం యొక్క పూర్తి రికార్డ్. 1863 గియుసెప్పే ఫియోరెల్లి విప్లవం. ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్త గియుసెప్పే ఫియోరెల్లి పాంపేయి డైరెక్టర్ అయ్యాడు. అతను గమనించాడు, బూడిదలో శూన్యాలు, శరీరాల ఆకారంలో. శరీరాలు కుళ్ళిపోయాయి, కాని గట్టిపడిన బూడిద ఖాళీ స్థలాలు మిగిలాయి. అతను ఒక అద్భుతమైన ఆలోచన పొందాడు. ఆ శూన్యాలలో ప్లాస్టర్ పోయండి. ఫలితం మానవత్వం చరిత్రలో అత్యంత శక్తివంతమైన కళాఖండాలలో కొన్ని. ప్లాస్టర్ క్యాస్ట్స్. ఘనీభవించిన చివరి క్షణాలు. ఒక తల్లి తన 2 పిల్లలను కౌగిలించుకుంటున్నది. ఆమె ముఖం ఆమె కుమార్తె తలపై, ఆమె చేతులు కుమారుని చుట్టూ. ప్రేమ మరియు నిరాశ ప్లాస్టర్లో శాశ్వతం. ఒక మనిషి తన ముఖాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని చేతులు అతని తలమీద. అతని శరీరం ముడుచుకుపోయింది. భయం ఇప్పటికీ కనిపిస్తోంది. ఒక కుక్క ఫెయిత్ఫుల్ డాగ్గా తెలుస్తుంది. గొలుసుతో బంధించబడి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ. అతని మాస్టర్ అతన్ని విడిచిపెట్టడం మర్చిపోయాడు. తప్పించుకునే తొందరలో. వేచి ఉండండి, నేను తిరిగి వస్తాను. మాస్టర్ అరిచి ఉండవచ్చు, కాని అతను ఎప్పుడూ తిరిగి రాలేదు. మరియు నమ్మకమైన కుక్క చివరి క్షణం వరకు ఎదురుచూసింది. ఒక గర్భిణీ స్త్రీ. ఆమె మరియు ఆమె పుట్టబోయే బిడ్డ కలిసి ఘనీభవించారు. జీవితం అవకాశం పొందకముందే ముగిసింది. గార్డెన్ ఆఫ్ ద ఫుగిటివ్స్
పారిపోయిన వారి తోటలో 13 మంది వీధి నుండి ఒక తోటలోకి పారిపోయారు. తప్పించుకునే అవకాశం చూస్తున్నారు. కాని సర్జ్ వచ్చింది. వారంతా ఒకేసారి పడిపోయారు. 20వ మరియు 21వ శతాబ్దాలు. కొనసాగుతున్న ఆవిష్కరణలు, త్రవ్వకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నగరంలో 66 హెక్టార్ల విస్తీర్ణంలో కేవలం 66% త్రవ్వబడింది. మరో 33% ఇంకా భూమి క్రింద. 2018 ఒక బేకరీ ఓవెన్లో 81 కార్బనైజ్డ్ రొట్టెలు. 2000 సంవత్సరాలు. ఇప్పటికీ వాటి ఆకారం కనిపిస్తోంది. 2020 హౌస్ ఆఫ్ ద ఆర్చార్డ్లో ఫ్రెస్కోలు, పండ్ల చెట్లు, పక్షులు చిత్రించిన అద్భుతమైన దృశ్యాలు. 2021 ఒక సెరెమోనియల్ రథం, పూర్తి సంరక్షణతో, చెక్క, లోహం, అలంకరణలు. 2022 2 మంది బానిసలు ఒక చిన్న గదిలో ఆశ్రయం పొందారు. వారి ఎముకలు, బట్టలు సంరక్షించబడ్డాయి. 1997 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. యునెస్కో పాంపెయిని అధికారికంగా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. మానవత్వం కోసం సంరక్షించాల్సిన సార్వత్రిక విలువ. ఈరోజు పాంపెయి ప్రపంచంలో 3వ అత్యధికంగా సందర్శించే పురాతత్వ ప్రదేశం. రోమ్ కొలోసియం మరియు ఈజిప్ట్ పిరమిడ్ల తర్వాత. సంవత్సరానికి 3.5 నుండి 4 మిలియన్ల సందర్శకులు. ప్రతిరోజు 10,000 మంది. వారు వస్తారు చూడటానికి, అనుభూతి చెందటానికి, అర్థం చేసుకోవడానికి. వారు నడుస్తారు రోమన్ వీధులపై, వెళ్లతారు రోమన్ ఇళ్లలోకి, చూస్తారు రోమన్ కళను, మరియు వారు చూస్తారు ప్లాస్టర్ కాస్ట్స్. చివరి క్షణాలు, ప్రేమ, భయం, నిరాశ ఘనీభవించినవి. పాంపెయి మనకు ఇస్తుంది సమయ ప్రయాణం యొక్క బహుమతి. 2000 సంవత్సరాల వెనక్కి, రోమన్ జీవితంలోకి. కానీ అది కేవలం చరిత్ర పాఠం కాదు. ఇది అద్దం. మన స్వంత జీవితాలు, మన స్వంత నస్వరత, మన స్వంత ఎంపికల ప్రతిబింబం. ఈ కథ మిమ్మల్ని కదిలించిందా? పాంపెయి యొక్క ఈ చివరి క్షణాలు మీ హృదయాన్ని తాకాయా? మేము లాస్ట్ సివిలైజేషన్స్ సిరీస్ ద్వారా మానవత్వం యొక్క మరిచిపోయిన అధ్యాయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి ఎపిసోడ్ గంటలుగా పరిశోధన, నిపుణుల సంప్రదించడం, వాస్తవ ధృవీకరణ, స్క్రిప్ట్ రాయడం అవసరం. మా లక్ష్యం సరళం: చరిత్రను జీవితంలోకి తీసుకురావడం, గతం నుండి పాఠాలు నేర్చుకోవడం, భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం. మేము దీన్ని ఎలా కొనసాగించగలం? మీ మద్దతు ద్వారా. మొదట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. కొత్త ఎపిసోడ్ విడుదలైనప్పుడు మీరు మొదటివారుగా తెలుసుకుంటారు. రెండవది, ఈ వీడియో లైక్ చేయండి. ఇది యూట్యూబ్ అల్గారిథంకి సహాయపడుతుంది మరిన్ని ప్రజలకు చేరడానికి. మూడవది, పంచుకోండి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, సోషల్ మీడియాలో. చరిత్ర ప్రతి ఒక్కరికి చెందుతుంది. నాలుగవది, కామెంట్స్లో మీ ఆలోచనలు రాయండి. కలిసి మనం మర్చిపోయిన చరిత్రను తిరిగి తీసుకువస్తాము. కలిసి మనం భవిష్యత్తు కోసం పాఠాలు నేర్చుకుంటాము. ధన్యవాదాలు మీ సమయానికి, మీ శ్రద్ధకు, మీ హృదయానికి. కానీ పాంపెయి కథ ఇంకా ముగియలేదు. ఎందుకంటే వెసువియస్ ఇంకా ఉంది. ఇంకా చురుకుగా, ఇంకా ప్రమాదకరంగా. 1944 మార్చి 17 నుండి 23. చివరి విస్ఫోటనం. రెండవ ప్రపంచ యుద్ధం సమయం. ఇటలీ యుద్ధభూమి. మిత్రరాజ్యాల సైన్యం నేపుల్స్ దగ్గర. మార్చి 17వ తేదీన వెసువియస్ మళ్లీ మేల్కొంది. పేలుడు, లావా ప్రవాహం, బూడిద మేఘం. లావా శాన్ సెబాస్టియానో గ్రామాన్ని నాశనం చేసింది. వందల మంది ఇళ్లు కాలిపోయాయి. దగ్గరలో ఉన్న అమెరికన్ బాంబర్ విమానాలు బూడిద వల్ల దెబ్బతిన్నాయి. 26 మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత 81 సంవత్సరాల నిశ్శబ్దం. 2025 నాటికి 81 సంవత్సరాలు. అగ్నిపర్వత ప్రమాణాల ప్రకారం ఇది క్షణం, చాలా చిన్న క్షణం. ఈరోజు నిద్రపోతున్న దిగ్గజం నీడలో ఇప్పుడు వెసువియస్ చుట్టూ ఎంతమంది నివసిస్తున్నారు? నేపుల్స్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో 3 మిలియన్లకు పైగా ప్రజలు. నేపుల్స్ నగరం మాత్రమే 1 మిలియన్. రెడ్ జోన్ అంటే తక్షణ ప్రమాద ప్రదేశంలో 6 నుండి 7 లక్షల మంది. అంటే క్రీసా 79లో పాంపెయి జనాభా కంటే 30 నుంచి 35 రెట్లు ఎక్కువ మంది ఇప్పుడు అదే ప్రమాదంలో ఉన్నారు. ఐఎన్జీవీ 24/7 నిఘా. ఇటాలియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వల్కనాలజీ ఐఎన్జీవీ వెసువియస్ను నిరంతరం పర్యవేక్షిస్తుంది. సీస్మోమీటర్లు భూకంపాలను రికార్డు చేస్తాయి.
మ్యాగ్మా కదలిక సంకేతాలు, జీపీఎస్ స్టేషన్లు నేల విస్థాపనను కొలుస్తాయి. పర్వతం ఉబ్బుతుందా అని చూస్తాయి. గ్యాస్ సెన్సర్లు, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు. మ్యాగ్మా ఉపరితలం దగ్గరికి వస్తే ఈ వాయువులు పెరుగుతాయి. అధికారిక ప్రణాళిక: 72 గంటల హెచ్చరిక సమయంలో 6 నుంచి 7 లక్షల మందిని తరలించాలి. 3 రోజులు 6 లక్షల నుంచి 7 లక్షల మంది. ఇటలీ యొక్క అత్యంత రద్దీ ప్రాంతాలలో ఒకటి. ఇది సాధ్యమా? నిపుణులు చర్చిస్తున్నారు. కొందరు అంటున్నారు, అవును, జాగ్రత్తగా ప్రణాళికతో. ఇతరులు హెచ్చరిస్తున్నారు, రోడ్లు రద్దీ అవుతాయి, భయాందోళన వ్యాపిస్తుంది, 72 గంటలు సరిపోకపోవచ్చు. పిల్లలు, లూసియా లాంటి పిల్లలు. ఈరోజు వెసువియస్ దగ్గర లక్షలాది పిల్లలు నివసిస్తున్నారు. వారు స్కూల్కి వెళ్తున్నారు, స్నేహితులతో ఆడుకుంటున్నారు, తమ బొమ్మలతో ఆడుకుంటున్నారు, రేపటి గురించి కలలు కంటున్నారు. 2000 సంవత్సరాల క్రితం లూసియా చేసినట్లే. వారి తల్లిదండ్రులు తెలుసుకుంటున్నారా ప్రమాదం? వారు సిద్ధంగా ఉన్నారా? కొందరు అవును, వారు తరలింపు ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఎమర్జెన్సీ బ్యాగ్స్. వారు కుటుంబాలతో చర్చించారు. కానీ చాలామంది వారు దాని గురించి ఆలోచించరు. ఇది నా జీవితకాలంలో జరగదు అని అనుకుంటారు. క్రీస్తు శకం 79లో పాంపేయి వాసులు కూడా అలాగే అనుకున్నారు. పాంపేయి చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది. 1. హెచ్చరికలను విస్మరించకండి. క్రీస్తు శకం 62 భూకంపం హెచ్చరిక. చిన్న భూకంపాలు హెచ్చరిక. పక్షుల ప్రవర్తన హెచ్చరిక. కానీ ప్రజలు విస్మరించారు. ఈరోజు వెసువియస్ నిశ్శబ్దంగా ఉంది కాబట్టి ప్రజలు భద్రంగా భావిస్తున్నారు. కానీ నిశ్శబ్దం భద్రత కాదు. 2. సిద్ధత ప్రాణాలను రక్షిస్తుంది. తప్పించుకున్న 12,000 నుంచి 15,000 మంది తొందరగా ప్రతిస్పందించారు. వారు ఆగలేదు, వారు పరుగెత్తారు. మరణించిన 2,000 మంది వేచి ఉన్నారు, లేదా ఇళ్లలో దాక్కున్నారు, లేదా తిరిగి వస్తువుల కోసం వెళ్లారు. ప్రాణం మరింత విలువైనది ఏ వస్తువు కంటే. 3. ప్రకృతి శక్తివంతమైనది. మానవ సామ్రాజ్యాలు కూలిపోతాయి, నగరాలు అదృశ్యమవుతాయి, కానీ ప్రకృతి శాశ్వతం. వెసువియస్ 79లో పేలింది, 1944లో పేలింది, మళ్లీ పేలుతుంది. మనం గౌరవించాలి ప్రకృతిని, భయపడకూడదు, కానీ సిద్ధంగా ఉండాలి. 4. జీవితం విలువైనది. పాంపేయి ప్లాస్టర్ క్యాస్ట్స్ చూస్తున్నప్పుడు మనం చూస్తాము మానవత్వాన్ని. తల్లి తన పిల్లలను రక్షిస్తోంది. తండ్రి తన కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రియులు ఒకరి చేతులు పట్టుకుంటున్నారు. చివరి క్షణాలలో ప్రేమ ప్రకాశిస్తుంది. మనం ప్రతిరోజూ ప్రేమించాలి, ప్రతి క్షణం జీవించాలి, ఎందుకంటే రేపు హామీ లేదు. వెసువియస్ నిద్రపోతోంది, కానీ నిత్య నిద్ర కాదు. ఇది మళ్లీ మేల్కుంటుంది. ప్రశ్న ఎప్పుడు కాదు, అవునా? ప్రశ్న ఎప్పుడు? ఈరోజు మీరు పాంపేయి శిథిలాల ద్వారా నడిస్తే మీరు రోమన్ వీధులపై నడుస్తారు. మార్కస్, జూలియా, లూసియా నడిచిన అదే రాళ్లపై. మీరు వారి ఇళ్లలోకి వెళ్లవచ్చు, వారి కిచెన్లను చూడవచ్చు, వారి ఫ్రెస్కోలను మెచ్చుకోవచ్చు. మీరు వారి గోడలపై వారి హస్తాక్షరాన్ని చదవవచ్చు. గయస్ ఇక్కడ ఉన్నాడు. 2000 సంవత్సరాల తర్వాత గయస్ ఇంకా ఉన్నాడు. అతని నవ్వు, అతని ప్రేమ, అతని కలలు ఇంకా మాట్లాడుతున్నాయి. మీరు ప్లాస్టర్ క్యాస్ట్స్ చూస్తారు, ముఖం నుండి ముఖం, కళ్ళ నుండి కళ్ళలోకి. ఆ తల్లి మీ తల్లి కావచ్చు, ఆ తండ్రి మీ తండ్రి కావచ్చు, ఆ పిల్ల మీరు కావచ్చు. వారు భిన్నంగా లేరు. వారు 2000 సంవత్సరాల క్రితం జీవించారు, కానీ వారు మనలాగే ప్రేమించారు, భయపడ్డారు, ఆశించారు. పాంపేయి యొక్క నిజమైన వారసత్వం బూడిదలో ఘనీభవించిన నగరం కాదు, సంపద కాదు, కళ కాదు, ఫ్రెస్కోలు కాదు. నిజమైన వారసత్వం ఇది. మానవ ఆత్మ వినాశనీయం. సామ్రాజ్యాలు పడిపోతాయి, నగరాలు ఖననమవుతాయి, సంస్కృతులు అదృశ్యమవుతాయి, కానీ ప్రేమ శాశ్వతం, ఆశ నిరంతరం, మానవత్వం చనిపోదు. మనం పాంపేయి నుండి ఏమి తీసుకెళ్తాము? 1. ప్రతిరోజు బహుమతి. రేపు హామీ లేదు. ఈ రోజు జీవించండి, ప్రేమించండి, కలలు కనండి. 2. హెచ్చరికలను గంభీరంగా తీసుకోండి. ప్రకృతి, ఆరోగ్యం, సంబంధాలు, చిన్న సంకేతాలను విస్మరించకండి. 3. మీ వారసత్వాన్ని రూపొందించండి. మీ తర్వాత మీరు ఏం మిగుల్చుతారు? ప్రేమ, దయ, జ్ఞానమా? 4. ఒకరికొకరు జాగ్రత్త తీసుకోండి. చివరి క్షణాలలో
ప్రేమ మాత్రమే ముఖ్యం. వెసువియస్ మళ్లీ మేల్కొంటుంది, కానీ ఈసారి మనం సిద్ధంగా ఉండాలి. ఈసారి మనం లూజియా, మార్కస్, జూలియా పాఠాలు గుర్తుంచుకోవాలి. ఈసారి రేపు ప్రతి పిల్లకు రావాలి. ఇది లాస్ట్ సివిలైజేషన్స్. పాంపేయి మనకు నేర్పింది చరిత్ర కథ మాత్రమే కాదు అని. ఇది అద్దం, హెచ్చరిక మరియు ఆశ సందేశం. మరిచిపోయిన వారు మర్చరాని వారవుతారు, మరియు వారి కథలు మన కథలుగా మారతాయి. తదుపరి ఎపిసోడ్లో మనం మరొక మర్చిపోయిన ప్రపంచాన్ని అన్వేషిస్తాము. అప్పటి వరకు ఆశ్చర్యంగా ఉండండి, ఆసక్తిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి మరియు ప్రేమించండి. తదుపరి ఎపిసోడ్ ఆకాశంలోని రహస్య నగరం మచ్చు పిచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, మిస్ అవ్వవద్దు. This is Ancient Mysteries, signing off.